అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల సమూల మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సొంత భవనాలు లేని 23,982 కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించడంతో పాటు 6 ఏళ్లలోపు చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలకు దూరంగా నివసిస్తున్న పిల్లల కోసం ప్రత్యేకంగా 23 మొబైల్ అంగన్వాడీల కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా ప్రాథమిక విద్యలో చేరిన ప్రతి చిన్నారికి ఉచితంగా యూనిఫామ్, బూట్లు అందించాలని నిర్ణయించింది. అంగన్వాడీ టీచర్ల పనితీరు మెరుగుపరచడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి వారికి 35,781 అత్యాధునిక 5G ట్యాబ్లను అందించనుంది. ఒక్కో ట్యాబ్ కోసం 20,000 రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఇటీవల మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 23,982 కేంద్రాలకు సొంత భవనాలు లేవు. వీటిలో 12,363 కేంద్రాలు ప్రైవేట్ అద్దె భవనాల్లో కొనసాగుతుండగా మిగిలినవి ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఉపాధి హామీ పథకం కింద 5,013 కేంద్రాలకు భవనాలు మంజూరు చేయగా ఇప్పటి వరకు కేవలం 225 భవనాల నిర్మాణం మాత్రమే పూర్తయింది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ప్రతి మండలంలో కనీసం 3 గ్రామాల్లో భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభించేయాలని, ఈ ఏడాది చివరి నాటికి వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్డి, విద్యుత్ సౌకర్యం కల్పించడానికి 1,00,000 రూపాయల చొప్పున నిధులు కేటాయించనున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో అంగన్వాడీ సేవలను విస్తరించే లక్ష్యంతో ఒక్కోటి 12 లక్షల రూపాయల వ్యయంతో 85 నూతన కేంద్రాల నిర్మాణం పూర్తి చేయాలని శిశు సంక్షేమ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు ఉపయోగిస్తున్న సాధారణ మొబైల్ ఫోన్లు పిల్లల రోజువారీ హాజరు, సరుకుల రవాణా, వారి ఆరోగ్యం, బరువు, ఎత్తు వంటి సమాచారాన్ని నమోదు చేయడానికి అనువుగా లేవు. ఈ సమస్యను అధిగమించడానికి 35,781 మంది అంగన్వాడీ టీచర్లకు 5G ట్యాబ్లను అందించాలని నిర్ణయించారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలోని అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.